ఈ సినిమాకి మూల కారణం ప్రొడ్యూసర్ రాజు గారు. మరి ఈ మూవీ పట్ల రాజు గారి కమిట్మెంట్ ఎలా ఉండింది? నేను ఇంతవరకు ఒక ప్రొడ్యూసర్ క్రియేటివ్ సైడ్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ అయిన ప్రొడ్యూసర్ని చూడలేదండి, రాజు గారిని తప్ప. ఆ 3 years గారు శ్రీకాంత్ గారు ఆ కథ రాస్తున్నప్పుడు రాజు గారు కూడా ఆయనతోనే ట్రావెల్ అయ్యి ఎప్పుడు టోటల్గా ఏమన్నా శ్రీకాంత్ డీవియేట్ అవుతుంటే కాదు మళ్ళీ దీనికి చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఆయనకు టోటల్గా శ్రీకాంత్ గారికి సపోర్ట్ ఉన్నారు ఆయన ఆ 3 years, నాకు తెలుసు అది. అండ్ అట్ ద సేమ్ టైం మేకింగ్ అప్పుడు ప్రతిరోజు సెట్లో ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చి ప్రతిరోజు ఉండి మొత్తం షూటింగ్ అయిపోయినాక ఎడిటింగ్ రూమ్లో ఫుటేజ్లు చెక్ చేయడం కానీ అది హీఈస్ బ్యాంగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అండి. అంటే అలా అంత ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉండదు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఎప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ సైడ్ నుంచి చూసుకుంటారు, అవి చూసుకుంటారు, ఇది చూసుకుంటారు. బట్ ఈయన హీ లవ్స్ హిస్ ఫిల్మ్స్ అలాట్. అండ్ అందుకే అనుకుంటా 95%, 99% ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ హిమ్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా సినిమాలు ఆయనతో చేయాలనుకుంటున్నాను. కమింగ్ టు సమంత, దూకుడు తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ రిపీట్ అయింది. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్ అగైన్? దూకుడు తర్వాత చేసాం కాబట్టి సమ్వేర్ బోత్ ఆఫ్ అస్ ఆర్ కంఫర్టబుల్ అండి. అంటే ఆల్రెడీ ఒక సినిమా చేసాం. సో ఆ సీన్స్ కానీ ఆ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ దే వాజ్ అ వెరీ కంఫర్టబుల్ స్పేస్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ హర్ ఆల్సో. సో అందుకే మీకు ఈ సినిమాలో మా సీన్స్ అన్ని ఒక కెమిస్ట్రీ చాలా బాగుందని ఒక టాక్ వచ్చిందండి. సో దట్స్ బికాస్ ఆఫ్ అవర్ కంఫర్ట్ ఫ్యాక్టర్. ఎక్కడో మాకు కొత్తగా అనిపించలేదు అనమాట. సో ఎక్కడో ఒక ఈజీ ఫ్లో దొరికింది సీన్స్లో. మీ నాన్నగారు కృష్ణ గారు చాలా మల్టీ స్టారర్స్ ఆయన కూడా చేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు ఒక స్టార్ మల్టీ స్టారర్ చేయడం, సో ఆయన చూశాక వాట్ వాజ్ హిజ్ రియాక్షన్? ఆయన చాలా జెన్యున్గా రియాక్ట్ అవుతారండి. ఆయన రియాక్షన్ కోసం ఎప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో సినిమా చూడగానే ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి భోజనం చేశాను. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా చూశాను. అండ్ వెంకటేష్ను నువ్వు నిజమైన బ్రదర్స్ లాగా ఉన్నారు, చాలా న్యాచురల్గా ఉంది సినిమా, అండ్ చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా అని చెప్పారండి ఆ రోజు ఆయన. అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం వరకేనా, అప్పుడప్పుడు సలహాలు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కృష్ణ గారు? ఆయన ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను కదా, ఇంత సక్సెస్ వచ్చినాక. సో నౌ హీ జస్ట్ ఎంజాయ్స్ మై సక్సెస్ అండి. చాలా ఆనందపడతాడు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థ్రైవ్ టు మేక్ హిమ్ హ్యాపీ. సో ఆయనకి ఏమన్నా ఆనందం వచ్చిందంటే అది నా సినిమాలు సూపర్ హిట్ అవుతే వస్తుందండి. సో సమ్వేర్ ఐ ట్రై టు డూ దట్ ఫర్ హిమ్. ఇక ఫిల్మ్లో మాకు పెద్ద టీం కనిపించింది. ఆల్ క్యారెక్టర్స్ మేమంతా కూడా రిలేట్ అయ్యాం యాక్చువల్లీ చెప్పాలంటే. ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషలీ అద్భుతమైన యాక్టర్. మళ్ళీ ఈ మూవీలో కూడా తన క్యారెక్టర్తో నిజంగా ఈ ప్రూవ్డ్ ఇట్ అగైన్. సో ప్రకాష్ రాజ్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ప్రతి సినిమాలో ప్రకాష్ ఉంటాడు. అండ్ వీ షేర్ అ వెరీ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. సో డెఫినెట్గా ప్రకాష్తో నేను ఈ కథ ఒప్పుకున్నప్పుడు ప్రకాష్తోనే చెప్పాను ఫస్ట్. నేను ఇది చాలా బాగుంది కదా, మనం ఎవరో మర్చిపోయి చేస్తే మాత్రం చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా అని ఫస్ట్ నేను చెప్పింది ప్రకాష్కేనండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రకాష్ అది నాకు గుర్తు చేశాడు రిలీజ్ అయిన రోజు. నువ్వు అన్నావు గుర్తుందా, అదే చేసాము ఇవాళ, అండ్ చాలా పెద్ద హిట్ అయిన సినిమా, చాలా ఆనందంగా ఉందని. మీన్స్ అదే అండి, ఆ సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ కనపడకూడదు, వెంకటేష్ గారు కనపడకూడదు, మహేష్ బాబు కనపడకూడదు. అలా జరిగితే టోటల్గా కొత్తగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, అదే జరిగింది ఇవాళ. ప్రకాష్ రాజ్ గారి ప్రిన్సిపల్ అందులో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉంటే వీ కెన్ ఎలాంటి ప్రాబ్లం అయినా అధిగమించవచ్చు అంటారు. సో డూ యూ అగ్రీ విత్ దాట్? అది ఆల్వేస్ స్మైలింగ్? డెఫినెట్లీ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఒక స్మైల్ అనేది దానికన్నా గ్రేటెస్ట్ ఇంకేం లేదండి. యూ కెన్ క్యూర్ ఎనీథింగ్ విత్ దట్. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్ అండి. అమ్మ క్యారెక్టర్ జయసుధ గారి గురించి చెప్పడానికి ఇంకేముందండి. బట్ మీ ఇద్దరి మధ్య ఎస్పెషలీ ఆ కాఫీ ఇవ్వడం, మీరు అలా చప్పట్లు కొట్టి అంటే తెచ్చివ్వు అని అనడం, అదంతా కూడా ఇట్ వాస్ సో న్యాచురల్. అదే అండి, ఐ కుడ్ రిలేట్ అండి. ఎక్కడో ఆవిడ కూడా ఎక్కడో రిలేట్ అయింది అనమాట. ఫస్ట్ డే నేను హౌస్లోకి ఎంటర్ అవ్వగానే నాకు చాలా బాగా అనిపించిందండి. అందరం, బామ్మ కానీ, రోహిణి అట్టంగడి గారు కానీ, జయసుధ గారు కానీ, సిస్టర్ క్యారెక్టర్ కానీ, సీత క్యారెక్టర్ కానీ, వెంకటేష్ గారు, అందరూ ఎక్కడో ఆ ఫ్యామిలీతో రిలేట్ అయిపోయాం అండి ఒక్కొక్కరు. సో దట్ ఎనర్జీ వాజ్ బ్యాంగ్ ఆన్ రైట్ అనమాట. రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ దాకా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్ బికాజ్ ఎక్కడో ఆ రిలేటింగ్ ఫ్యాక్టర్ కనెక్ట్ అయిపోయింది అందరం. రోహిణి హతంగిడి గారితో మీరు చేసిన సీన్స్, అలా చేయి కొరకడం, అదంతా కూడా ఇట్ వాస్ వెరీ నైస్ అండి. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్ ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించింది? అంటే ఆవిడ ఒక చాలా పెద్ద సీనియర్ యాక్ట్రెస్ అండి, రోహిణి హతంగిడి గారు. సో అండ్ ఫస్ట్ ఒక 10 minutes కొంచెం ఇదిగా ఉన్నా, బట్ ఆవిడ ఎక్కడో లైక్ ఐ సెడ్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అండ్ శ్రీకాంత్ గారు వాజ్ దేర్. సో ఎక్కడో ఇది ప్రతి ఒక్కళ్ళు ఆయనకు సరెండర్ అయిపోయామండి, రోహిణి గారు కానీ, నేను కానీ. సో శ్రీకాంత్ గారికి ఆ కమాండ్ ఉందన్నమాట. అది తెలియని చిన్న కమాండ్ అది, బట్ ఇట్స్ వెరీ గ్రేట్ క్వాలిటీ ఫర్ అ డైరెక్టర్ టు హ్యావ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి విత్ ద ఫైనల్ రిజల్ట్. అండ్ టాకింగ్ అబౌట్ అంజలి,
చాలా ఫ్రెష్గా మాకు అనిపించింది. అంజలితో వర్క్ చేయడం, ఐ థింక్ ఎక్కువ సీన్స్ మీకు లేవు కాంబినేషన్లో, బట్ హౌ వాజ్ ఇట్ వెన్ యూ సా ఆన్ స్క్రీన్? టెరిఫిక్ యాక్టర్స్ అండి, ఇట్స్ అన్బిలీవబుల్ యాక్టర్స్. యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటే అంజలిదే టైటిల్ రోల్ యాక్చువల్గా. సో సీత క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ కథ విన్నప్పటి నుంచి నేను, వెంకటేష్ గారు అందరం ఇప్పుడు సీత క్యారెక్టర్ ఎవరు అనేది చాలా చేశారండి. సో లాట్ ఆఫ్ యాక్ట్రసెస్ వే కన్సిడర్డ్ అండ్ ఫైనలీ జర్నీ అనే సినిమా వచ్చి దిల్ రాజు గారు చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. ఒకసారి చూద్దామంటే అప్పుడు నేను చూడలేదండి, నేను వేరే షూటింగ్లో ఎక్కడ ఉన్నాను. సో శ్రీకాంత్ గారు చూసి చాలా బాగుందని అప్పుడు పెట్టారన్నమాట. అప్పుడు నాకు తెలియదు ఎవరు, కొత్త అమ్మాయి అనుకున్నాను నేను. బట్ వెన్ ఐ సా హర్ పర్ఫార్మింగ్ ఇట్ వాజ్ జస్ట్ అన్బిలీవబుల్. చాలా స్పాంటేనియస్ యాక్టర్స్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ విల్ సీ అండి ఆన్ తెలుగు స్క్రీన్ నన్ను అడిగితే. వావ్, సో ఇట్స్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. మీ నుంచి ఈ కాంప్లిమెంట్ రావడం అంటే ఐఎమ్ ష్యూర్ తను చూస్తే షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. అండ్ కమింగ్ టు సీన్స్, చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి డైలాగ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. విచ్ వన్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్? డైలాగ్ కన్నా ఐ ఎంజాయ్ ద లాంగ్వేజ్ అండి విచ్ వాజ్ రిటన్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఇట్ వాజ్ నాట్ ఒక డైలాగ్ అండి, ఇట్ వాజ్ అ వెల్ రిటన్ ఫిల్మ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ క్లిక్డ్ టుడే. సో ఏదైనా ఒక డైలాగ్ బాగా గుర్తు చేయాలంటే ఏది అనుకుంటారు మీరు? నాకు నిజంగా గుర్తులేదండి ఇప్పుడు మీరు అడిగేసరికి. ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫ్లో. స్పెషల్గా సెపరేట్గా డైలాగ్స్ అని, వన్ లైనర్స్ అని అవి ఎప్పుడు అనుకోలేదండి. మేము గుర్తు పెట్టుకున్నాం సార్, మీరు అది మాట్లాడితే క్లిక్ అయినప్పుడు దిబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇలాంటివన్నీ అలాంటివి ఉండవండి ఈ సినిమాలో. సో మాటలు చిన్న చిన్నవి కూడా క్లిక్ అవటం చాలా ఆనందంగా ఉంది. మిక్కీ జే మేయర్ గారు ఫస్ట్ టైం ఐ థింక్ ఇంత స్టార్ లెవెల్ ఉన్న మూవీకి ఆయన చేయడం మొదటిసారి. అందులోనూ టైటిల్ సాంగ్ ఇట్ సెల్ఫ్ చాలు ఈ సినిమా గురించి చెప్పడానికి. సో హౌ డిడ్ యూ ఫీల్ ద మ్యూజిక్ వాస్? ఇది ఫస్ట్ మేము అందరం మిక్కీ మ్యూజిక్ అనుకున్నాకండి బిజినెస్ మ్యాన్ షూటింగ్కి నేను గోవాలో ఉండానండి. అప్పుడు గోవాలో ఆ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు రాజుగారు అప్పుడు వచ్చారు గోవాకి. వచ్చి ఇలా మిక్కీ 4 పాటలు అయిపోయినాయి అన్నారు. 4 పాటలు అయిపోవడం ఏంటంటే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చాలా కొత్తగా అనిపించింది అప్పుడు. అంటే యూజువల్గా మనం సినిమా స్టార్ట్ అయినాక 1 సాంగ్ 2 సాంగ్లు అలా చేస్తూ ఉంటాను. లేదండి 4 సాంగ్స్ చేసాడు, మీరు వినండి అనగానే ఫస్ట్ టైటిల్ సాంగ్ విన్నాను అనమాట. అసలు నిజంగా మొత్తం అసలు ఒకలాగా అనిపించిందండి. దే వాజ్ అ టెరిఫిక్ ఎనర్జీ ఇన్ దట్ సాంగ్. అండ్ సీతమ్మ వాకిట్లో టైటిల్ సాంగ్, తర్వాత పెళ్లి పాట విన్నాను. 4 పాటలు విని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్ అన్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. అండ్ హీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండి మిక్కీ. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్. అండ్ సీతమ్మ వాకిట్లో ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మిక్కీ కూడా. మీకు ఇష్టమైన పాట? నాకు ఆ పెళ్లి సాంగ్, అదే టైటిల్ సాంగ్ అండి సీతమ్మ వాకిట్లో. ఎస్పెషల్లీ మేము ఆడియో ఫంక్షన్లో చూసాము అండ్ విన్నాము, అండ్ దట్ వాజ్ వెరీ యూనిక్. మీ అబ్బాయి రావడం, గౌతమ్ రావడం, అండ్ దట్ వే ఆడియో ఫంక్షన్ అవ్వడం. అది మాత్రం రాజుగారి ఐడియానండి. నేను అప్పుడు ఫస్ట్ రాజుగారు ఇలా చెప్పినప్పుడు, లేదండి వాడు గౌతమ్ రాడు, వాడికి కొంచెం సిగ్గు కూడా, జనం అంటే కొంచెం భయం కూడా, రాడు అనగానే చూడండి సార్ వస్తే బాగుంటుందని అన్నాడు. లేదండి వాడు రాడు, నా మాట రండి. సో ఆ రోజు పొద్దున ఎందుకో గౌతమే ఫంక్షన్కి వెళ్తున్నాను, నేను కూడా వస్తాను అన్నాడు. సో అది నిజంగా నాకే విచిత్రంగా అనిపించింది. బట్ అప్పటికప్పుడు వెంకటేష్ గారికి కూడా ఫోన్ చేసి, లేదండి వస్తానంటున్నాడు, మీ అబ్బాయిని కూడా రమ్మంటే బాగుంటుంది. సో అప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి అర్జున్ కూడా తీసుకొచ్చి ఇట్ వాస్ వెరీ యూనిక్ అండి, వెరీ కొత్తగా అనిపించింది. యా, ఇట్ వాస్ వెరీ యూనిక్ ఫర్ అస్. మాకు ఒక విజువల్ ట్రీట్ అనిపించింది మీ అబ్బాయిని, వెంకటేష్ గారి అబ్బాయిని చూడడం. అచ్చమైన తెలుగు వాతావరణం చూపించారు, దట్ ఈస్ డెఫినెట్లీ డైరెక్టర్స్ క్రెడిట్. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని చిత్రీకరించి తెర మీద ప్రజెంట్ చేయడం అనేది ఐ థింక్ హోల్ అండ్ సోల్ సినిమాటోగ్రాఫర్. సో గుహన్ గారు గురించి. గుహన్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కెమెరామెన్ అండి. నాకు చాలా సినిమాలు చేశాడు ఇంతకుముందు. అతడు, దూకుడు లాంటి సినిమాలు చేశాడు అనమాట. సో గుహన్ని ముందు మేము అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు కూడా ఓకే అన్నారు. తర్వాత గుహన్ శ్రీకాంత్తో ట్రావెల్ అయిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇప్పుడు మేము తమిళనాడులో అవుట్డోర్ షెడ్యూల్ అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు గుహన్ని ఆయన ఊరు రేలంగి సైడ్ తీసుకెళ్ళిపోయారు అనమాట. ఒక 3-4 డేస్ మొత్తం ఆ ఊరు చూపించి, ఇలా ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ నాకు కావాలి ఇవన్నీ చూస్తే ఓకే అని చెప్పి సేమ్ యాజ్ తమిళనాడులో వాళ్ళు సెటప్ చేసుకొని తీయటం, ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ కలర్స్ కానీ వెరీ న్యాచురల్గా ఉంటుందండి. అండ్ హీస్ డన్ నౌ టెరిఫిక్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ హిస్ బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. మీకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక యాజ్ యూ సెడ్ మీ లేబుల్ నుంచి కొంచెం వేరేలా పర్ఫామ్ చేశారు, ఓవర్సీస్ నుంచి కూడా చాలా కాంప్లిమెంట్స్ అండ్ కాల్స్ వచ్చి ఉంటాయి. సో వాట్ డిడ్ దే సే, ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? వెరీ హ్యాపీ, ఎస్పెషలీ ఓవర్సీస్ ఆడియన్స్. ఎందుకంటే నా అన్ని సినిమాలు చాలా టెరిఫిక్గా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్, ఎస్పెషలీ టు సపోర్ట్ అ ఫిల్మ్ లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. అండ్
ద ఫస్ట్ వీక్ ఫిగర్స్ అయితే అసలు ఎవరికి అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే నిజం చెప్పాలంటే. నేను రాసుకొని తీసుకొచ్చానండి, అంత గుర్తు ఉండవు నాకు అని, ఆల్మోస్ట్ 5-6 ప్లేసెస్లో. ఇట్ వాస్ ఫెనామినల్ అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నమ్రత గారు ఏం చెప్పారు ఈ మూవీ చూసాక? చాలా బాగా నచ్చిందండి, ప్రివ్యూ చూసి చాలా బాగుంది. దెన్ షీ వెంట్ టు ప్రసాద్స్ మల్టీప్లెక్స్కి వెళ్ళి చూసినప్పుడు, రెండోసారి చూసినప్పుడు ఇంకా బాగుంది. చాలా మంచి సినిమా చేశారని అంత. వరుస హిట్లు లైక్ పోక్రీ ఈజ్ అ ల్యాండ్ మార్క్ ఫిలిం, ఆ తర్వాత దూకుడు, తర్వాత బిజినెస్ మ్యాన్, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో. సో అన్డౌటెడ్లీ ఇండస్ట్రీలో నంబర్ 1గా స్థానం మళ్ళీ మీరు నిలబెట్టుకున్నారు. సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ సూపర్ స్టార్ వన్స్ అగైన్? ఇలాంటి నేను నమ్మనండి, అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పు కనుకోపాకండి. నంబర్ 1 సూపర్ స్టార్ ఇలాంటివి నాకు లేదండి. ఒకవేళ నేను ఇది నమ్ముంటే సీతమ్మ మార్కెట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా నేను చేసి ఉండేవాడిని కాదు. ఇప్పుడు దూకుడు, బిజినెస్ మ్యాన్ తర్వాత ఇదే క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మీరు నంబర్ 1 అని. సో ఒకవేళ ఆ ఫీలింగ్గా నేను ఉంటే ఇప్పుడు నేను నంబర్ 1 కదా, ఇలాంటి సినిమా నేను ఎందుకు చేయాలి అని చేసి ఉండకపోవచ్చు. సో ఇట్స్ వెరీ రాంగ్ టు బీ ఇన్ దట్ ఫీలింగ్. చాలా మోడెస్ట్గా మాట్లాడేస్తున్నారు సార్. అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అండి, చాలా మంచి సినిమాలు చేయాలి, అదొకటే. సో ఇప్పుడు ఎక్కడో ఓవర్ ద ఎక్స్పీరియన్స్ ఒక చిన్న జడ్జ్మెంట్ అని వస్తుందండి. సో ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ దట్ టుడే. అండ్ లక్కీగా ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి పడినాయి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ద వే ఇట్స్ గోయింగ్. అండ్ మీకు ఒక యాక్షన్ హీరో ట్యాగ్ కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు క్యారీ చేశారు. బట్ ఏ రోజు కూడా 6 ప్యాక్స్, బైసెప్స్ అలా మేము చూడలేదు. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా అలాంటి క్యారెక్టర్లు కూడా చూడొచ్చా? డైరెక్టర్ అలా రాస్తే డెఫినెట్గా చేయాలండి. సో మీరు రెడీ అనమాట? ఇది డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తాను. భద్రాచలం ఎపిసోడ్ గురించి అడగాలి. అది మేము ఏమవుతుంది, భద్రాచలం వెళ్ళారు, చూశారు, ఏమవుతుంది అని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్లీ ఒక చిన్నపాటి ఒక యాక్షన్ సీన్ లాగా కనిపించింది. సో హౌ వాజ్ ఇట్ డూయింగ్ దట్ సీన్? అదే దట్స్ ద హార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ అండి, భద్రాచలం ఎపిసోడ్ అనేది. అదే క్లైమాక్స్, అదే బ్రదర్స్ ఇద్దరు రియలైజ్ అవటం. మా సినిమా కాన్సెప్ట్ కూడా ఆ సీనేనండి. సో మా బ్యాంకింగే ఆ సీన్ అనమాట. అండ్ అది చాలా టెరిఫిక్గా కనెక్ట్ అయ్యారు అందరూ ఆడియన్స్. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయిందండి. ఎక్కడ చేశారు సార్ మొత్తం ఆ సెటప్ అంతా? అది యాక్చువల్గా RFCలో సెటప్ చేసామండి మొత్తం. ఆల్మోస్ట్ చూడడానికి చాలా సేపు ఉంది సీన్. ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు? మేము అది ఒక 10 to 11 days చేసామండి మొత్తం. 11 days. ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు సుకుమార్ గారిది చేస్తున్నామండి. అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కొంచెం డిలే అవటం వల్ల ఆ సినిమా కొంచెం ఎక్కువ షెడ్యూల్స్ చేయలేకపోయాం. బట్ ఫ్రమ్ నా ఇన్ఫ్యాక్ట్ 23rd నుంచి నాన్ స్టాప్గా షెడ్యూల్స్ జరుగుతాయి. సో మై ఎంటైర్ ఫోకస్ విల్ బీ ఆన్ దట్ ఫిల్మ్. దాని తర్వాత సీను వైట్ల గారి సినిమా స్టార్ట్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అంటూ ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో అభిమానులందరూ మరొకసారి మీ చిత్రాన్ని విజయవంతం చేశారు. సో మీ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి మీరేమంటారు ఈ సినిమా గురించి? ఒక సెన్సిబుల్ ఫిల్మ్ని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. తెలుగు సినిమా ఆడియన్స్ కానీ, వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ, నాన్నగారి ఫ్యాన్స్ కానీ, నా ఫ్యాన్స్ కానీ, ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. చాలా ఆనందంగా ఉంది. ద సేమ్ టైమ్ ఐ వాంట్ దెమ్ టు సపోర్ట్ విత్ ద పైరసీ అండ్ టు ది ఆడియన్స్ ఆల్సో అండి. చాలా రేర్ ఇలాంటి సినిమాలు రావటం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎస్పెషలీ. సో ఈ సినిమాని దొంగచాటుగా ఒక దొంగ VCD చూడకుండా థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు ఫర్ టాకింగ్ టు అస్. ఈ సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడాలి అనుకుంటున్నారంటే ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో దానికి నిదర్శనం. సో ఐ హోప్ మెనీ మోర్ సూపర్ డూపర్ హిట్స్ మీరు సాధిస్తారు ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఫైనలీ ప్రేక్షకులు ఏమని అంటారు? వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే